తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని టీడీపీ ఆరోపించింది. దానికి వైసీపీ, ఇప్పుడు ఉన్నది మీ ప్రభుత్వమే కదా, అలా కలిస్తే మీరు ఆ టెండర్ని తీసేయొచ్చు కదా, ఇన్ని నాళ్ళు బయట పెట్టింది ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు, కల్తీ నెయ్యి వచ్చినా అది టెస్ట్కి పంపించి మరీ వాడతారు, కల్తీ నెయ్యి అయితే వెనక్కి పంపిస్తారు, మంచి నెయ్యి అయితే వాడతారు, వెనక్కి పంపించిన నెయ్యిని కూడా మీరు కల్తీ చేసేశారు, లడ్డూని అపవిత్రం చేశారు అని ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అని వైసీపీ ఆరోపిస్తుంది. టీడీపీ, వైసీపీ లడ్డూలో కొవ్వు కలిసింది లేనిది నిజాలు పక్కన పెడితే లడ్డూలో కొవ్వు కలిసిందని కొన్ని రిపోర్ట్లు వచ్చాయి. ఏ విషయమైనా దాని అవకతవకలు బయటపడితే రాజకీయ పార్టీలు దానిని బాగా వాడుకుంటాయి. ఇప్పుడు తిరుమల లడ్డూకి విషయాన్ని వాడుకుంటున్నాయి. అది నిజమో అబద్ధమో ఎవరికి తెలియదు. టీడీపీదే తప్పని వైసీపీ, వైసీపీదే తప్పని టీడీపీ వార్తల్లో, పత్రికలలో, మీడియా ఛానల్స్లో తప్పును చూపిస్తూ ఉంటాయి. ఇవి ప్రజలకి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. కొంతమంది మాత్రమే నిజాలు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ నిజాలు ఎంత తెలిసినా కూడా అవి బయట పెట్టడానికి రావు. జగన్ క్రైస్తవుడని తిరుమలకు వెళ్ళటానికి డిక్లరేషన్ ఇవ్వాలని టీడీపీ ఆరోపించింది. హిందూ సంఘాలు కూడా ఆరోపించాయి. గతంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్ చాలా తక్కువ సార్లు తిరుమలకి వెళ్ళారు. అది సతీ సమేతంగా ఇంకా తక్కువగా వెళ్ళారు. ఏదైనా పండుగ వచ్చినా ఏమొచ్చినా తాడేపల్లి ప్యాలెస్లో సెట్టింగ్లు వేసి అక్కడే పూజలు నిర్వహించేవాళ్ళు. తిరుమల వెళ్ళటానికి కూడా టైం లేనంత అక్కడే గడిపేవాళ్ళు. విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళిన సందర్భం కూడా చాలా తక్కువ. ఇవన్నీ చూసిన జనం వైసీపీ తప్పు చేసి ఉంటుందని ఎక్కువగా నమ్ముతున్నారు. రిపోర్టులు కూడా నెయ్యిలో కల్తీ కలిసిందని వచ్చింది. ఎక్కువ శాతం వైసీపీది తప్పనేలాగానే ఆ రిపోర్ట్లు ఉన్నాయి. టీడీపీ ఆరోపించే మాటలు కూడా ఉన్నాయి. వాటిని ఎలా తిప్పికొట్టాలో వైసీపీకి అర్థం కాక ఏదేదో మాట్లాడుతున్నారు. ఇంకా తిరుమల లడ్డులో కల్తీ జరిగింది లేదో ఆ దేవుడికే తెలియాలి. కానీ ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డు, కలియుగ దేవుడు శ్రీనివాసుడి వార్త ఇంత దారుణంగా లడ్డు గురించి, కల్తీ గురించి, జంతువుల కొవ్వు కలపటం చాలా దారుణం. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఒక ఎత్తు అయితే తిరుమల లడ్డు విషయంలో జరిగేది ఇంకో ఎత్తు. ఆంధ్రప్రదేశ్ సంగతి దేశమంతా పాకితే తిరుమల లడ్డు విషయం ప్రపంచమంతా పాకుతుంది. ఇంకా ఇది ఎలా కొనసాగుతుందో, ఎంతవరకు వెళ్తుందో ఎవరికి తెలియదు.